ఎందుకంటే వాళ్ళు జిల్లా వ్యాప్తంగా నిమజ్జనానికి మాత్రం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సజ్జల చెరువు మినీ ట్యాంక్ బండ్ అంటారు దీన్ని. ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ఉత్సవ కమిటీ సభ్యులతో మొత్తం పర్యవేక్షణ చేయడం జరిగింది. మనం జిల్లా కలెక్టర్ అడిగి తెలుస్తాం. సార్ నమస్తే సార్, ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? నమస్కారం అండి. సూర్యాపేట జిల్లాలో ఈ రోజు పొద్దున అందరు అధికారులతో ఒక వీసీ ద్వారా అందరికీ ఈ గణేష్ నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్ల గురించి రివ్యూ చేయడం జరిగింది. టౌన్లో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో సద్దల చెరువులో ఎక్కువ విగ్రహాలు వస్తాయి, పెద్ద విగ్రహాలు వస్తాయి. ఈ ఏర్పాట్ల గురించి కూడా ఆర్డీఓ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ ఈ టీం ఆధ్వర్యంలో మిగతా అందరు శాఖలతో సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లు చేయాలని వారికి చెప్పి ఉన్నాము. వారి ఏర్పాట్లు ప్రణాళిక సిద్ధం చేసి అది ఇక్కడ రివ్యూ చేయడానికి రావడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే మండల్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కోదాడ కావచ్చు, హుజూర్ నగర్ కావచ్చు, తిరుమలగిరి కావచ్చు, ఇట్లాంటివి ఎక్కడైతే ఎక్కువ విగ్రహాలు వచ్చే ఆస్కారం ఉంటుందో అక్కడ ప్రణాళిక సిద్ధం చేసి అన్ని శాఖల పరంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ పరంగా మనకి బందోబస్తు కానీ, ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ, ఇంకా సేఫ్టీ సెక్యూరిటీ అంశాలు కావచ్చు, సీక్వెన్సింగ్ ఆఫ్ విగ్రహాలు అంటే ఒకరి తర్వాత ఒకరు రావడానికి ఆ ప్లానింగ్ కావచ్చు, వచ్చిన తర్వాత ఇక్కడ నిమజ్జనం అయిన తర్వాత ఎగ్జిట్ ఆ రూట్స్ కావచ్చు, ఇవన్నీ ఏర్పాట్లు డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ పరంగా సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దీంట్లో పాత్ర ఉంటుంది. అదేవిధంగా ఫిషరీస్ సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి ఎమర్జెన్సీ స్వీమర్స్ డిప్లాయ్ చేయడం. అదేవిధంగా మనకి హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా డిఎంహెచ్ఓ గారికి, అదేవిధంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళ టీమ్స్ ఇక్కడ నిమజ్జనం సమయంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి అంబులెన్స్ స్టాండ్ బైలో పెట్టి, అదేవిధంగా మనకి అన్ని నాట్ ఓన్లీ హెడ్ క్వార్టర్స్ బట్ మండలాలు కూడా వారు సిద్ధంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. ఇక్కడ క్రేన్స్ ఏర్పాటు చేసినప్పుడుగా క్రేన్ లొకేషన్, ఆఫ్లోడింగ్ పాయింట్, అదేవిధంగా మిగతా మనకి ఏదైతే పూజా సంబంధించిన సామాన్ వారు మళ్ళీ ఆఫరింగ్ లో ఇస్తారు అది కూడా కలెక్షన్ చేయడానికి పాయింట్స్ అన్ని డీటెయిల్ గా ప్లాన్ చేసి ఒక ప్రణాళిక ముందస్తు ప్రజలు కూడా పూర్ ప్రజలు కావచ్చు, మండలాలు కావచ్చు తెలియజేస్తే రూట్ మ్యాప్స్, ట్రాఫిక్ ప్లాన్ ఇవన్నీ తెలియజేసుకోవడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా ఈ రోజు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఫంక్షన్ అంటే నిమజ్జనం మొదలై ముందు కూడా అన్ని ఏర్పాట్లు సర్వసిద్ధంగా ఉన్నాయని కూడా మనం కోఆర్డినేట్ చేస్తాం. సార్ ముఖ్యంగా చెప్పండి, దీంతో పాటు మూసి కూడా మనకు ప్రత్యేకమైనది, అక్కడ ఎలాంటి ఏర్పాటు చేస్తారు? సో మూసీలో మనం ఇప్పుడు ఆర్డిఓస్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని, పోలీస్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రజలకి కొన్ని ప్రత్యేకంగా మనం లొకేషన్స్ ఏర్పాటు చేసినాం, అక్కడ రావాలని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ పోయి వారు ఆ లొకేషన్స్ లో జౌక్యం చేసుకుంటే మళ్ళీ కొంచెం మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. రూరల్ ప్రాంతాల్లో కూడా సూర్యాపేట రూరల్ కూడా మనం ఒక చోట, అదేవిధంగా టౌన్ పరిధిలో ఒక చోట ఏర్పాట్లు, అదేవిధంగా వివిధ టౌన్ పరిధిలో కూడా ప్రత్యేకంగా సంబరం ఉన్నది. పెద్ద విగ్రహాలు ఉన్న చోట జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ అంశాలు కూడా మనం ప్రత్యేకంగా చూస్తా ఉన్నాము, తెలియజేస్తాము కూడా. సార్ చెప్పండి, మొత్తం ఎంతమంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, ఎట్లా ముందుకు వెళ్తున్నారు? సో సూర్యాపేట జిల్లా కేంద్రంలో అండ్ వివిధ గ్రామాలు, మండలాల నుంచి కూడా దాదాపుగా 3200 విగ్రహాలు మనకు పెట్టడం జరిగింది. వీటికి సంబంధించి ఈరోజు కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్ పర్పస్ వీసీ తీసుకోవడం జరిగింది. దాదాపు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ 3200 విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లని మనం పర్యవేక్షించడం జరుగుతుంది. దాదాపు ఒక 1500 మంది పోలీస్ తోటి జిల్లా వ్యాప్తంగా మనం బందోబస్తు నిర్వహిస్తున్నాం. ఎక్కడ కూడా ఒకటే మన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు, నిర్వాహకులకి, ఆర్గనైజర్స్ కి అండ్ ఉత్సవ సమితికి, మహిళలకు, పిల్లలకి, వృద్ధులకి అందరికీ కూడా ఎలాంటి నష్టం జరగకుండా ఘనమైనటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గతంలో సాగర్ కాలువలు కూడా కొంతమంది పడి చనిపోవడం జరిగింది. సార్ దానికి పర్మిషన్ ఇస్తున్నారా, దాన్ని నిషేధించారు? ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే తాగునీటి వసతి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ కెనాల్ కావచ్చు, పాలేరు రిజర్వాయర్, అందులో ఎలాంటి పర్మిషన్ లేదు. ఆల్రెడీ మన రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా మనకు డెడికేటెడ్ గా ఎక్కడైతే ఈ నిమజ్జన ప్రదేశాలు కేటాయించినామో అక్కడ వేసుకుంటే తగిన విధంగా భద్రతాపరమైన చర్యలు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటే ఏంటంటే ఎనీథింగ్ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కూడా నిర్వాహకులు, మండలి, ఈ యొక్క గణేష్ మండలి పెట్టినటువంటి నిర్వాహకులందరూ కూడా ఎక్కడైతే క్రేన్స్ ఫెసిలిటీ ఉంది, ఎక్కడైతే భద్రతాపరమైన చర్యలు ఉన్నాయి, లైటింగ్ ఫెసిలిటీ ఉంది, అక్కడ నిమజ్జనం చేసుకుంటే
పోలీస్ ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం చూసుకుంటాం. ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది సార్ నిమజ్జనం? ఇప్పుడు మనకు 5th మార్నింగ్ నుంచి మేము అందుకోసమే గణేష్ ఉత్సవ సమితికి చెప్పడం జరిగింది. ఎర్లీగా మనం నిమజ్జనం, ఎందుకంటే 9 నవరాత్రులు కంప్లీట్ అవుతాయి. 5th రోజుకి నవరాత్రులు కంప్లీట్ అయిపోతాయి పూర్తిగా. ఎర్లీగా కంప్లీట్ చేసుకొని సన్సెట్ లోపే మొత్తం నిమజ్జన కార్యక్రమం కంప్లీట్ చేసుకోవాలని ఉత్సవ సమితి మెంబర్స్ కి సూచించడం జరిగింది. మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు కూడా ఇద్దరు రావడం జరిగింది, పర్యవేక్షణ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం మేము ముందస్తు చర్యలు చేపడతామని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు.